సోయగం కనువిందు చేసేలా దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు. కాకినాడ నగరంలో ప్రారంభమైన దుర్గా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కశ్మీర్ ప్రకృతి సహజ సౌందర్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్థానిక జేఎన్టీయూ కాలేజ్ ఎదురుగా ఉన్న విశాల మైదానంలో బుధవారం ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి బాబ్జీ, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో కశ్మీర్కు చెందిన ప్రత్యేక శిల్పకళ నైపుణ్యం ఉట్టుపడే నిర్మాణాలు, ఇతర రాష్ట్రాల్లో తయారు చేసిన ఉత్పత్తులు, హస్తకళ వస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కశ్మీరీ కార్మికులు తీసుకొచ్చిన పస్మినా స్టాళ్లు, వుడ్ క్వారింగ్ వస్తువులు, కశ్మీరీ కార్పెట్లు సందర్శకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు వివిధ రాష్ట్రాల సాంప్రదాయ కళల పరిచయం కలిగించే ఆశయంతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కశ్మీర్ కళాకారులు తమ ప్రత్యేకతను ప్రజలకు పరిచయం చేయడంలో భాగంగా ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరిశుభ్రమైన వాతావరణం, కుటుంబంతో వచ్చి వీక్షించేందుకు అనుకూలమైన ఏర్పాట్లు ట్రేడ్ ఫెయిర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజారెడ్డి, దౌలూరి భద్రరావు, సూర్యారావు తదితరులు ఉన్నారు.
ఈ రోజుని మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని వద్దరారు వారి పార్ట్నర్స్ కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందం. ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఈ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు. ఒక చక్కని వాతావరణం, మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేయడం వాళ్ళందరికీ కూడా అభినందనీయం. మన కాకినాడ వాసులందరికీ ఇది ఒక వరం. ఎంచేదంటే ఒక 2 నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఇంత కష్టపడి చేసినటువంటి వద్దరారు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తుంది. ఈరోజు కాకినాడలో మరి ఈ సమ్మర్లో మరి మనం ఏదైనా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలామంది కాశ్మీరు అలాగే కుల్లి మనాలి వెళ్తూ ఉంటుంటారు. మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు కాకినాడ నడిబొడ్డులోకి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నిజమైన యాపిల్స్ని తలపించే విధంగా, మంచు కొండలను తలపించే విధంగా ఈ సెట్ వేయడం కూడా చాలా బాగా, అంటే ఇంచుమించుగా 2-3 నెలల నుంచి కష్టపడుతున్నారు. మద్రాసు నుంచి అలాగే ముంబై నుంచి కూడా టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి, కాకినాడ చిన్న నగరమైనా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచు కొండల్లో ఉన్నామా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ని వేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి దీనికి ఈ యొక్క ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి. అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని, ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్రరావు గారికి వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని, ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని, ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ సెలవు తీసుకుంటాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాజారెడ్డి. గత 36 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దాదాపుగా 12 రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన పేరు. ఎందుకంటే ఫస్ట్ జెమినీ సర్కస్ నిర్వహించే అనుభవం మాకుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సుమారుగా 12 ఎగ్జిబిషన్లు ఎట్ ఏ టైం మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో ఎట్ ఏ టైం నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర కూడా కాశ్మీర్ సెటప్ ఏదైతే ఉందో మనం ప్రప్రథమంగా ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాము. అంటే కాశ్మీర్ అందాలని ఇది ఒక మినీ కాశ్మీర్ లాగా తయారు చేసి, అక్కడ ఏ విధంగా అక్కడ వాతావరణం ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఎట్లా మంచు పడుతుంది, దాంతోపాటు ఒక టనల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ టనల్లో సుమారుగా 120 అడుగులు పొడుగు టనల్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. దీంతోపాటు అక్కడ నీటి సెలయేర్లను కూడా మనం ప్రప్రథమంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు కాశ్మీర్ ప్రసిద్ధి అంటే యాపిల్స్కి, ఆ యాపిల్ ట్రీస్ కూడా ఇక్కడ మనం చిన్నారులను ఆకర్షించే దానికోసం యాపిల్ ట్రీస్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అందరికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రదర్శన యాక్చువల్లీ లాస్ట్ మంత్ 27వ తారీఖునే ప్రారంభం అవ్వాల్సింది. అనేక కారణాల వల్ల ఈ కొంచెం క్లైమేట్ సహకరించక కొంచెం లేట్ అయింది. అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే వేసవి హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మానించి క్షమాపణలు చెప్తూ ఉన్నాము. ఈ ప్రదర్శన రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా
మన కాకినాడ పట్టణంలో అందుబాటులోకి రానుంది. ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ ఇనాగ్రేషన్ మాత్రమే జరిగింది. దీంట్లో ఈ కాశ్మీర్తో పాటు సుమారుగా 50కి పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ అంటే అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా చిన్నారి పిల్లలను ఆకర్షించే కోసం ఏర్పాటు చేసింది. ఇది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ప్రప్రథమంగా కాకినాడ రావడానికి కారణం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎగ్జిబిషన్ అవుతుంది. ప్రతిసారి కూడా ఏదో సినిమాకి పోతారు, లేకపోతే బీచ్కి పోతారు. అది కాకుండా ఒక సపరేట్గా ఉండే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాకినాడ ప్రజలు లాస్ట్ టైం మేము ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అంటే మీ అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే చేపల ప్రదర్శన ఎంతగానో ఇక్కడ ఆదరించారు. దాంతోపాటు లాస్ట్ ఇయర్ జలకన్నుల ప్రదర్శనని ఈ ఇయర్లోనే సంక్రాంతికి పెట్టడం జరిగింది. దీంతోపాటు ఈసారి అవి కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండేదానికోసం ఈ మినీ కాశ్మీర్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. ఇది సుమారుగా 60 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడుగుతో నిర్మించాము. ఇది సుమారుగా 70 మంది కార్మికులు సుమారు 4 రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైనటువంటి సెట్టింగ్ని వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.